పెళ్లి లైఫ్ అంటే మాటలు కాదు అంటారు పెళ్ళైన వారు. మీకేంటి పెళ్లి చేసుకొని బాగానే ఉన్నారు కదా! పెళ్లి చేసుకోవద్దని మరి మాకెందుకు చెప్తున్నారు అని పెళ్లి కాని వారు బాధపడుతుంటారు. కానీ చాలా మందికి తెలియాలి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. మనమందరం ఎప్పుడూ అంటుంటాం కష్టాలు ఎవరికి ఊరికే రావు అని. కారణం ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒక పెద్ద మనిషి చెప్పిన మాట వినండి. కష్టాలు నిజంగా పెళ్లి చేసుకున్నాకే మొదలవుతాయి. ఎందుకంటే పెళ్లి అంటే కేవలం ఇద్దరు మనుషుల కలయిక కాదు. ఇద్దరి ఫ్యామిలీస్, ఆలోచనలు, అలవాట్లు అన్నీ ఒకే గూటిలో పడిపోవడం. మొదట్లో అన్నీ స్వీట్‌గా ఉంటాయి. "నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం" అని డైలాగులు. కానీ పెళ్ళయ్యాక చాయ్ ఎవరు చేయాలి? టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉండాలి? అంటే చిన్న చిన్న విషయాలకే వాదనలు మొదలవుతాయి. తర్వాత లైఫ్‌లో ఈఎంఐలు, రెంట్లు, బిల్లులు, జీతం, ఇంకా టెన్షన్ పైన టెన్షన్. అందుకే పెళ్ళి అంటే కేవలం ఫంక్షన్ కాదు. లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ. కానీ అదే కష్టాల్లోనూ అసలు బ్యూటీ దాగి ఉంటుంది. కష్టాలు పంచుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు వాటి బరువు తగ్గిపోతుంది. అందుకే చివరిగా చెప్పేది ఒక్కటే. కష్టాలు ఎవరికీ ఊరికే రావు. కానీ పెళ్లి చేసుకున్నాక వచ్చినా వాటిని కలిసి ఎదుర్కొంటేనే నిజమైన సుఖం.